సిట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించారు. తాము ఎవరికీ డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికనిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ అభ్యర్థులు విచారణ పూర్తి చేశామని, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చామని సిట్ అధికారులు తెలిపారు. బోర్డు చైర్మన్ సెక్రటరీ వాంగ్మూలం రికార్డు చేస్తామన్నారు. ఇప్పటికే లింగారెడ్డికి నోటీస్ జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. లింగారెడ్డి పీఏ రమేష్ ను అరెస్ట్ చేశామని సిట్ అధికారులు చెప్పారు. టీఎస్పీఎస్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసిన రమేష్ ఇచ్చిన వాంగ్మూలంతో లింగారెడ్డికి నోటీసులు పంపినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజ్ అంశం లింగారెడ్డికి తెలుసా అనే కోణంలో ఆరా తీస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కేసులో 14 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, అందులో 4 లక్షలు సీజ్ చేశామని సిట్ అధికారులు వివరించారు.